ఎస్ అది అందరికీ తెలిసిందే. మొత్తం ఘోర ప్రమాదానికి సంబంధించింది. నిన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం జరిగిన విషయం మనందరికీ తెలుసు. మరి దానికి అసలు కారణం ఏంటి? ఇప్పుడు ఇదే ఒక పెద్ద క్వశ్చన్. కోట్లాది మంది మెదళ్లను తొలిచేస్తోంది. పైలట్ తప్పిదం చేశాడా? సాంకేతిక లోపమా? పక్షులు ఢీకొట్టడం వల్ల ఇంత ఘోర ప్రమాదం జరిగిందా? ఫ్లైట్లో ఎప్పటి నుంచో ఉన్న సమస్యల్ని గుర్తించలేకపోయారా? ఎందుకు గుర్తించలేకపోయారు? మరేదైనా రీజన్ ఉందా? వీటన్నిటిని మించి ఇప్పుడు డ్రీమ్ లైనర్ డిజాస్టర్ వెనుక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి, మరెన్నో అనుమానాలు వస్తున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు అసలు విమానంలో ఏం జరిగిందో తెలియాలి అనంటే బ్లాక్ బాక్స్లోని డేటాని విశ్లేషించాల్సిందే. అదొక్కటే ఈ ఘోర ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల్ని, అసలైన కారణాలను మనకు చెప్తుంది. ప్రమాదంపై రేకెత్తిన అన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానంగా నిలుస్తోంది బ్లాక్ బాక్స్. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం నుంచి ఇప్పటికే బ్లాక్ బాక్స్ DVRని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై DGCA పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. ఇతర శాంపిల్స్ ని కూడా ఫోరెన్సిక్ టీమ్ సేకరించింది. ప్రమాదానికి గల అసలు కారణం ఏంటి అన్నది త్వరలోనే తేలనుంది. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులేంటి? ఈ విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత నుంచి కూడా కూలిపోయే వరకు, పేలిపోవడానికి కొన్ని క్షణాల ముందు కూడా ఫ్లైట్లో అసలు ఏం జరిగింది అన్న విషయాలు అన్నీ కూడా త్వరలోనే బయటకు రాబోతూ ఉన్నాయి. మరి ఈ వివరాలన్నీ కూడా బ్లాక్ బాక్స్లోనే నిక్షిప్తమై ఉన్నాయి. ప్రస్తుతం దాన్ని వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. మరి కొన్ని రోజుల్లోనే దాంట్లో ఏముంది అన్నది మనకు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాద స్థలం నుంచి వెలికి తీసిన మృతదేహాలకు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో DNA టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరికి DNA టెస్టులను కంప్లీట్ చేసి వారి కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలను కూడా అప్పగించారు. ఈ ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 269కి చేరుకుంది. చికిత్స తీసుకుంటున్న మరో 4 BJ మెడికల్ కాలేజ్ విద్యార్థులు కూడా మృతి చెందారు. 24 గంటలు గడిచిన మరో మెడికో ఆచూకీ ఇంకా లభించలేదు. అయితే మెడికల్ కాలేజ్లో చనిపోయిన వారి సంఖ్య మాత్రం ప్రస్తుతం 28కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి మృత్యుంజయుడిగా ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ గాయాలతో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇంత భారీ ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డానో కూడా తనకు తెలియదని చెప్తూ ఉన్నాడు. తాను కూర్చున్న 11A సీట్ గాల్లో ఎగిరి పక్కకు పడిపోవడం వల్లే తాను బతికి బట్ట కట్టానని చెప్తున్నాడు. ఇక ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం మిగిల్చిన విషాదాన్ని చూశాక బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై DGCA ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానాలన్నిటినీ తనిఖీ చేయాలని నిశ్చయించుకుంది. బోయింగ్ విమానాలు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని DGCA ఆదేశించింది. విమానాలు బయలుదేరే ముందు ఇంజిన్స్ పరిశీలించాలని కూడా కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా బోయింగ్ ఫ్లైట్లకి కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. బోయింగ్ విమానాలను భారత్లో నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. వాటికి సేఫ్టీ రివ్యూ నిర్వహించేందుకు అమెరికా ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 8 విమానాలను నిలిపివేసే అవకాశాలు ఉన్నట్టుగా కేంద్ర వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే ఇది ఎంతవరకు ఖచ్చితంగా నిలిపివేస్తారు, దీని మీద క్లారిఫికేషన్ అంటే అఫీషియల్గా ఏమన్నా కమెంట్ వస్తుందా అన్నది మనం వెయిట్ చేయాలి. ప్రపంచమంతా కూడా నివ్వెరపోయింది ఒక్కసారిగా. నిన్న మధ్యాహ్నం 1:40 ప్రాంతంలో అహ్మదాబాద్ టు లండన్ వెళ్లే బోయింగ్ 787 ఫ్లైట్
ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అన్నదైతే ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఖచ్చితంగా ఏమైనా జరిగి ఉండొచ్చు అన్న ఊహాగానాలు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ సమస్యకు సంబంధించి ఎవరికి వాళ్ళు తోచిని పెడుతూ ఉన్నారు. అయితే సాంకేతిక నిపుణులు చెప్తుంది మాత్రం ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో జరిగిన ఇన్సిడెంట్ అంటున్నారు. యాక్సిడెంట్ గా చెప్తూ ఉన్నారు. పైలట్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉన్నారు. ఎవరు కూడా ఇలాంటి తప్పిదాలు చేయడానికి ఆస్కారమే లేదు అంటున్నారు. ఎక్కడ ఏమి లోపం జరిగింది, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అన్నది ఐడెంటిఫై చేయడానికే ఇవాళ డిజిటల్ వీడియో రికార్డర్ అలాగే బ్లాక్ బాక్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం వరకు కూడా శిథిలాలన్నింటినీ కూడా తొలగించి మొత్తం అక్కడున్న డెబ్రిస్ అంతా కూడా క్లియర్ చేశారు. బ్లాక్ బాక్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో జాయిన్ అవుతున్నారు పిఆర్ ప్రసాద్ గారు, రిటైర్డ్ వింగ్ కమాండర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ గారు, ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధంగా కమెంట్ చేస్తూ ఉన్నారు. మీ కమెంట్ ఏంటి? ఫస్ట్ కమెంట్ ఆన్ దిస్ ఇన్సిడెంట్. చాలా దిగ్భ్రాంతికరమైన విషయం అండి. ఇది నిన్న జరిగినటువంటి అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా 171 విమానము గాల్లోకి లేచిన 3 నిమిషాల లోపే కుప్పకూలిపోవటం అనేది 30 సెకండ్స్ లోపే అటండి. 3 నిమిషాలు కూడా మనకు టైం లేదు అని అంటున్నారు. టోటల్ ఫ్లైట్ 3.5 minutes అండి. అది అంటే రన్వే మీద ఒక 2-3 minutes ఉంటుంది. ఒక 30 seconds గాల్లోకి వెళ్ళిన తర్వాత అంటే నా భూమి మీద నుంచి 400 అడుగులు ఎగిరింది అనమాట. టోటల్ హైట్ ఫ్రమ్ మీన్ సీ లెవెల్ 600 feet అనమాట. సో టోటల్ ఫ్లైట్ పాత్ అనేది మనం రన్వే నుంచి తీసుకుంటే అది 4 నిమిషాలు విడిది అనమాట. టోటల్ అనమాట. రన్వే మీద వెళ్ళి ప్రయాణించింది. తర్వాత గాల్లోకి ఎగిరింది మాత్రం ఒక అరౌండ్ 30-35 seconds అనమాట. ప్రసాద్ గారు, ఆ లిఫ్ట్ అయిన తర్వాత దాన్ని క్యారీ చేయలేకపోయాడు. మీరు కూడా చూస్తుంటారు, నిన్నటి నుంచి అందరికీ తెలుసు. ఒక డస్ట్ని అక్యూములేట్ చేసుకుంటూ అంటే మొత్తం దుమ్ము ధూళినంతా కూడా పైకి తీసుకెళ్ళింది. వింగ్స్ కూడా మొత్తం క్లోజ్ అవ్వలేదు. అలాగే చాలా చాలా రీజన్స్ చెప్తున్నారు. ఒక వింగ్ కమాండర్గా మీరేం చెప్తారు? నా పేరు గ్రూప్ కెప్టెన్ ప్రసాద్ అండి. ఇది యాక్చువల్ లో మీరు అన్నట్టు ఈ విమానం ఢిల్లీ నుంచి 11 o'clock టేక్ ఆఫ్ అయ్యి అహ్మదాబాద్ లో సేఫ్ గా ల్యాండ్ అయింది అండి. మీరు చూస్తే కనుక ఢిల్లీ నుంచి మార్గ మధ్యంలో అహ్మదాబాద్ వరకు ఎటువంటి ప్రమాద సంకేతాలు కానీ ఏమీ రాలేదు. అలాగే మన అహ్మదాబాద్ లో 1:39 నిమిషాలకు టేక్ ఆఫ్ అయినప్పుడు కూడా రెండు ఇంజన్లు పనిచేస్తూ ఉంటేనే అది గాల్లోకి లేవగలదు. ఎందుకంటే 600 feet ఫ్రమ్ మీన్ సీ లెవెల్లో ఎగరగలిగిందంటే ఆ లిఫ్ట్ ఒక ఇంజిన్ తోనే అది టేక్ ఆఫ్ అవ్వగలదు. ఈ 2 ఇంజిన్లు పనిచేస్తూ ఉండే మొదలెట్టినప్పుడు సడన్ గా గాల్లోకి లేచిన తర్వాత ఏం జరిగిందో మాత్రం పైలట్ విత్ ఇన్ 30 seconds లో మేడే కాల్ ఇవ్వటం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఈవెంట్ అనమాట. ఇప్పుడు ఇట్లాంటి యాక్సిడెంట్స్ మనం మొత్తం అన్ని యాక్సిడెంట్లు మనం అనలైజ్ చేస్తే 2.8% మాత్రమే ఇలా జరిగినాయి అనమాట. మాక్సిమం యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఇట్లాంటి టైంలో. ప్రసాద్ గారు, మీరు అన్నట్టుగా ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు బానే ఉంది, అక్కడ పార్క్ చేసినప్పుడు కూడా బానే ఉంది. అంటే మళ్ళీ కూడా దాన్ని చెక్ చేస్తారా, లేకపోతే ఓన్లీ వన్ టైం చెక్ ఉంటుందా ఢిల్లీలో మాత్రమే, లేకపోతే ఇక్కడ కూడా ఒకసారి స్టాప్ చేశాక మళ్ళీ చెక్ చేస్తారా? ఎందుకంటే లోడింగ్ అవుతుంటుంది. మళ్ళీ తప్పకుండా ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత అది రీఫ్యూల్ కూడా అవుతుందండి. అంటే ఫ్యూల్ లో రీఫ్యూల్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ బిఫోర్ టేకింగ్ ఆఫ్ మళ్ళీ ప్రిలిమినరీ చెక్స్ మొత్తం ఉంటాయండి. గ్రౌండ్ చెక్ అవన్నీ, టైర్ ప్రెజర్ అవన్నీ ఎలా ఉన్నాయి, తర్వాత అవన్నీ చూసుకొని లాగ్ మెయింటైన్ చేస్తారు. తర్వాత పైలట్ కూడా తన ఓన్ గా చెక్ చేస్తారన్నమాట. టైర్ ప్రెజర్స్, వింగ్స్ అన్ని కండిషన్ లో ఉన్నాయి లేవా అని. అలాగే ఫ్లైట్ లో కూర్చున్న తర్వాత కూడా ప్రిలిమినరీ చెక్స్ అన్ని ఉంటాయండి. ఆ చెక్స్ అన్ని చేసిన తర్వాతే టేక్ ఆఫ్ తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు 2 ఇంజన్స్ ఒక్కటేసారి స్టాప్ అయిపోయాయి. టేక్ ఆఫ్ అయిన వెంటనే ఒక మేడే కాల్ ఇచ్చారు. ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఇలా జరుగుతుంది? రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్, ఫైన్, ఓకే, బట్ ఏం జరిగి ఉండొచ్చు ఒక గ్రూప్ కెప్టెన్ గా? ఇది 1 బిలియన్ ఫ్లైట్స్ లో ఒక్కసారి తిరగడానికి అవకాశం ఉంటుంది. 2 ఇంజిన్లు ఫెయిల్ అవటం అనేది. ఈ బోయింగ్ సంస్థకు సంబంధించిన 2 ఇంజిన్లు ఒకేసారి ఎప్పుడు ఫెయిల్ కాలేదు ఇంతవరకు. ఈ డ్రీమ్ లైనర్ 787 ఎయిర్క్రాఫ్ట్ ఈ విధంగా యాక్సిడెంట్ అవటం మొట్టమొదటిసారి హిస్టరీలో. ఇంతకు ముందు ఎప్పుడు ఇట్లాంటి యాక్సిడెంట్ జరగలేదు. అలాగే 2 ఇంజిన్లు టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫెయిల్ అవటం అనేది 1 బిలియన్ టైమ్స్ లో ఒకసారి జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది ఎందుకు అవుతుంది అనేది 4-5 కారణాలు ఉంటాయండి. ఆ 4-5 కారణాల్లో మొట్టమొదటిది జనరల్ గా యాక్సిడెంట్ లో 50%
హ్యూమన్ ఎర్రర్ పైలట్ అంటారు. ఓకే. అన్ని యాక్సిడెంట్స్ ని అనలైజ్ చేస్తే మనకి దొరికిన దాన్ని బట్టి డేటా బట్టి చూస్తే 50% వరకు హ్యూమన్ ఎర్రర్ పైలట్ యాక్సిడెంట్లు ఉంటాయి. తర్వాత ఒక 20% హ్యూమన్ ఎర్రర్ అదర్ దాన్ పైలట్ అనమాట. టెక్నికల్ కానీ, ఏటీసీ కానీ, తర్వాత హ్యాండ్లర్స్, గ్రౌండ్ హ్యాండ్లర్స్, తర్వాత ఇవన్నీ. తర్వాత ఒక 10% బర్డ్ హిట్స్ కూడా ఉంటాయండి. ఆ తర్వాత మిగతావి మీరు సాబటేజ్ కానీ, తర్వాత ఎనీ టెర్రరిస్ట్ అటాక్ కానీ, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటే విమానాన్ని బాంబు పెట్టి మీరు చూసుకుంటే గతంలో మనకి అతిపెద్ద ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా సంబంధించిందే IC-182 అనమాట. అది కరెక్ట్ గా 40 సంవత్సరాలకు ముందు మనకి కరెక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు దాన్ని. అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. దాదాపు 329 మంది పాసెంజర్స్ సముద్ర గర్భంలో కలిసిపోయారు. దాంట్లో అప్పుడు బొబ్బర్ కల్సా అని సిక్కు తీవ్రవాదులు పెట్టిన బాంబు వల్ల అది సముద్రం మధ్యలో పేలిపోయింది, ఐర్లాండ్ కి దగ్గరగా. సో దాని తర్వాత ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఇదే. అంతకుముందు 1996 ప్రసాద్ గారు DGCAకి సంబంధించి కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకుంది థరో చెక్ కి సంబంధించి. అలాగే గతంలో DGCA కొన్ని షోకాజ్ నోటీసెస్ ఇష్యూ చేసింది బోయింగ్ మీద అని చెప్పి వస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎలా చూడాలంటారు? అండ్ ద హిస్టరీ ఆఫ్ బోయింగ్ 787 సంబంధించి కూడా కొన్ని డౌట్స్ అరైజ్ చేస్తున్నారు చాలా మంది. అంటే ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అండి చాలా శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ అండి. దాని మీద 2-3 దాని మాజీ ఎంప్లాయీస్ మాత్రం మీరు అన్నట్టు అందులో 30 సంవత్సరాలు పనిచేసిన ఎంప్లాయీ ఒక అతను ఇంతకు ముందు కామెంట్ చేశాడు. వాళ్ళు మొత్తం షార్ట్ కట్స్ ఫాలో చేస్తున్నారని ప్రొడక్షన్ లెవెల్లో. అలాగే కొన్ని ఐటమ్స్ కొన్ని సబ్ స్టాండర్డ్ వాడుతున్నారని కంప్లైంట్ చేశారు. కానీ దాన్ని బోయింగ్ కొట్టిపారేసింది. ఏమీ ప్రూఫ్ లేకుండా మీరు నిరాధారంగా మీరు చేశారని. సో ఈ విమానాలు మీరు చూసుకుంటే అంత చాలా మంచి కంపెనీ అండి ఇది బోయింగ్. చాలా వరకు మనకి ఇప్పుడు అన్ని ఇప్పటివరకు ప్రపంచంలో అది 1100 విమానాలని సప్లై చేసింది. మన ఎయిర్ ఇండియా దగ్గర కూడా దాదాపు 34 విమానాలు ఉన్నాయి ఇదే కోవకు చెందినవి. కాబట్టి దాని మీద మనకి ప్రతి విమానంలోనూ మీకు చూసుకుంటే 200%, 300% రెడెండెన్సీ ఫ్యాక్టర్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు పైలట్స్ ఎలాగా ఉంటారో ఎయిర్ క్రాఫ్ట్ లో 2 పైలట్స్ ఉంటారు. అంటే ఒకళ్ళకి ఏమైనా సంభవిస్తే ఆపద సంబంధించిన రెండో వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటాం కోసం 2 పైలట్స్ ఉంటారు. అట్లాగే ఇంజిన్స్ కూడా 2 ఉంటాయండి. ఇది ఒకే ఇంజిన్ తో ఎగరగలదు, దిగ్గలదు ఈ విమానం. అందుకని ఒకటి పాడైపోతే రెండో ఇంజిన్ రెడీగా ఉంటుందండి. అలాగే క్రిటికల్ కాంపోనెంట్స్ అంటారు. క్లిష్టమైన కాంపోనెంట్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో అవి కూడా 2-3 ఉంటాయి. అంటే ఒకటి పని చేయకపోయినా రెండోది టేక్ ఓవర్ చేస్తుంది, రెండోది పని చేయకపోయినా మూడోది టేక్ ఓవర్ చేస్తుంది. సో ఇట్లాంటివన్నీ ఈ విమానంలో ఉంటాయండి. విమానంలో మొత్తం అనేక బోయింగ్ బాగుంది, టెక్నికాలిటీస్ అన్ని, కానీ ప్రమాదం అయితే జరిగింది. అది ఇప్పుడు మేజర్ ఇష్యూ ఏంటంటే ప్రమాదం జరిగింది, ఫైన్, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు నౌ వీఆర్ నాట్ ఎట్ ఆల్ లైక్ దానికి అసలు మనం ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాం. ఎందుకంటే ఎమోషనల్గా ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయి ఉన్నారు అక్కడ. అలాగే మెడికోజ్ ఇది వెళ్ళి 30 సెకండ్స్ ఫ్రాక్షన్లో కుప్పకూలిపోయింది. అదొక బిల్డింగ్ మీద, అది మెడికోల్. అది అక్కడ కూడా ఒక 25 మంది మెడికోస్ చనిపోయారు. లైక్ ఇది ఒక పెద్ద డిజాస్టర్గా చూస్తూ ఉన్నారు. అవునండి, అక్కడ దగ్గరలో వాళ్ళు పైలట్ కూడా ట్రై చేస్తారు. ఎందుకంటే పైలట్ వాళ్ళకి ట్రైనింగ్ తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఇన్ కేస్ ప్రమాదం గురైనప్పుడు ప్రజలు లేని చోట, తర్వాత ప్లే గ్రౌండ్స్ లోను, తర్వాత నది కానీ సముద్రం కానీ అక్కడ ల్యాండ్ అవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే కొలేటరల్ డ్యామేజ్ జరగకుండా అక్కడ ఏమన్నా ఇలా జనావాసాల మీద. కానీ అతని కంట్రోల్ తప్పిపోయి అత్యవసర పరిస్థితుల్లోనే అది బిల్డింగ్ మీద కోలటానికి జరిగింది. అంటే మన ఎయిర్ ఫీల్డ్ నుంచి 3.8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో, అంటే చాలా దగ్గరలోనే జనావాసం, అధికంగా మెడికల్ కాలేజ్ హాస్టల్ ఉంది. సో అతని కంట్రోల్ తప్పిపోయిందండి. ఎందుకంటే అది ఏవైనా కావచ్చు, రీజన్స్ 3-4 రీజన్స్ ఉంటాయి. అవి ఇప్పుడు మనకి కొద్ది గంటల క్రితమే ఈ బ్లాక్ బాక్స్ సంబంధించిన ఒక బాక్స్ దొరికిందని పోలీసులు చెప్తున్నారు. DVR అండ్ బ్లాక్ బాక్స్ రెండు కూడా దొరికాయండి. నార్మల్ గా ఎన్ని డేస్ లో, అంటే అది అంత డేటాని డీకోడ్ చేసి మనకు పూర్తిగా అనాలిసిస్ రావడానికి ఎంత టైం పడుతుంది ప్రసాద్ గారు? ఇప్పటివరకు మనకు తెలియవచ్చింది అంటే ఒక్కటి దొరికిందని చెప్తున్నారు. అంటే ఇది మొత్తం 2 ఉంటాయండి ఈ బ్లాక్ బాక్స్ లో. ఒకటేమో కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది, ఆరెంజ్ కలర్ లో ఉంటుందండి. ఇది హై ఇంపాక్ట్ ప్రెజర్ ని, తర్వాత హీట్ ని తట్టుకుంటుంది. ఇంకోటి ఏమో డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దానికి
ఇన్వెస్టిగేషన్ కి చాలా ముఖ్యమైనవి. ఈ డీజీసీఏ ఒకటి దొరికిందని మనకి పోలీసులు చెబుతున్నారు. ఈ రెండు దొరికిన తర్వాత వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయండి మన ఇండియాలోనే. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్స్ డీజీసీఏ అండర్ లో కొన్ని ఉన్నాయి. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒకటి ఉందండి మన దగ్గర. వాళ్ళ దగ్గర కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లు ఉన్నాయి. ఈ రెండు ల్యాబ్స్ పంపిస్తారండి. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ మాత్రం 1-2 రోజుల్లోనే డిసైఫర్ చేయొచ్చు. ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే పైలట్ కమ్యూనికేషన్ టు ఏటీసీ అండ్ అదర్ ఎయిర్ క్రాఫ్ట్స్ టు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఇచ్చినవి. తర్వాత వాళ్ళ క్యాబిన్ లో మాట్లాడుకున్న విషయాలు అవన్నీ రికార్డ్ అయి ఉంటాయండి. ఇవన్నీ ఓన్లీ రికార్డ్ అనమాట. సో అది తొందరగానే 1-2 రోజుల్లోనే మనకి తెలిసిపోతుంది. తర్వాత ఇంకోటి ఉంది మన డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అనమాట. ఆ రికార్డర్ దాన్ని డిసైఫర్ చేయడానికి కొన్ని వారాలు లేకపోతే కొన్ని నెలలు కూడా పట్టొచ్చండి. అది తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ సిమ్యులేటర్ లో పెట్టి టెస్ట్ చేయాల్సి వస్తుంది. అదేం సూచిస్తుంది? అది మన మొత్తం ఫ్లైట్ డేటాకి సంబంధించి అనమాట. ఫ్లైట్ ఎంత ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంత ఆల్టిట్యూడ్ లో ఉంది, ఎంత స్పీడ్ లో ఉంది, దాని యొక్క ఫ్లైట్ లోపల ప్రెజర్ ఎంత ఉంది, ఈ ఫ్లైట్ డేటా సంబంధించిన అన్ని సాంకేతిక వివరాలన్నీ అందులో పొందుపరచబడి ఉంటాయండి, రికార్డ్ అయి ఉంటాయి. సో అవి తీసుకొని మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళు సిమ్యులేటర్ లో పెట్టాలి. అంటే ఎయిర్ క్రాఫ్ట్ సిమ్యులేటర్ అనమాట. ఇది బోయింగ్ 787 ఏదైతే ఉందో అలాంటి సిమ్యులేటర్ దాంట్లో పెట్టి దే హావ్ టు టెస్ట్ ఇట్. దే హావ్ టు టెస్ట్ ఇట్ అంటే అప్పుడే దానికి అన్ని బయటకు వస్తాయి అవన్నీ. అది కొంచెం టైం పడుతుంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ మాత్రం ఇమీడియట్ గా 2-3 రోజుల్లో తెలిసిపోతుందండి. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉంటాయండి. ఫోరెన్సిక్ ల్యాబ్స్ డీజీసీ అండ్ కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి వివరాలు రాబడతారండి. ప్రసాద్ గారు, మొత్తం ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏం చేస్తే ఇంకొంచెం అంటే ఏవియేషన్ మీద ఎవరికి ఎట్లాంటిది లేదు, కానీ ప్రాణాలు 250 మంది పైచిలుకు ప్రాణాలంటే లైక్ ఒకసారి మనం ఎవరం కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్. కానీ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా మనం నివారించే అవకాశం ఉంటుంది. హ్యూమన్ ఎర్రర్స్ని మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెషిన్ ఎర్రర్స్ని కూడా దాదాపు 90% వరకు కూడా చేయొచ్చు. సో ఒక గ్రూప్ కమాండర్గా వాట్ యూ సజెస్ట్? అంటే ఇప్పుడు ప్రతి యాక్సిడెంట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ సర్క్యులేట్ చేస్తారండి. దాని బేస్ మీద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏమన్నా తప్పు ఉంటే అక్కడ అమెండ్ చేసుకుంటారు. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి మీకు ఇన్సిడెంట్ జరగకుండా 300% చెక్స్ ఉంటాయండి. ఒకసారి 100% కాదు, 300% చెక్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఏవియేషన్ సంబంధించిన వాటిల్లో మనము ఒకసారి చెక్ చేయరండి, 1, 2, 3 విధాలు చెక్ చేస్తారు. చెప్పాను 300% రెడెండెన్సీ అని. కాంపోనెంట్స్ ఎలా ఉపయోగిస్తారో 300%, అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఉంటాయండి. ఒకవేళ ఈ యాక్సిడెంట్ ద్వారా ఇది ఎందుకు జరిగింది అని తెలిస్తే దీన్ని నివారించడానికి ఆ కారణాలను కూడా ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లో చేర్పించి అవి జరగకుండా నివారించడానికి ట్రై చేస్తారండి. ఓకే, రైట్. ఈ ఇన్సిడెంట్స్ గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. మనం వాటన్నిటిని కూడా విస్మరించడానికి కూడా లేదు. వాటి నుంచి నేర్చుకుని మనం ఏమైనా డెవలప్ అవుతున్నట్టు అనిపిస్తోందా? తప్పకుండా అండి. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మీరు ఈ విమానాల్లో చూస్తే బోయింగ్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ని జోడించేసి పైలట్ కి మనకి ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ ఇవి రెండే క్లిష్టమైనవండి. అందులో పైలట్ విత్ ఇన్ క్షణాల్లో స్పందించాల్సి ఉంటుందండి. ఆయన ఒకవేళ పొరపాటు చేసినా కానీ పైలట్ ఆ క్షణాల్లో ల్యాండ్ అయినప్పుడు ఒక బటన్ నొక్కబోయి వేరే బటన్ నొక్కితే ఆ ఫ్లాప్స్, వింగ్ మీద ఉన్న ఫ్లాప్స్ ల్యాండింగ్ అయ్యే టైంలో ఉండాల్సిన పొజిషన్ కాకుండా టేక్ ఆఫ్ పొజిషన్ లో ఉండాల్సిన బటన్ నొక్కాడు అనుకోండి, అది విత్ ఇన్ సెకండ్స్ లోనే అది ఫ్లైట్ అనేది కూలటానికి అంటే కొలాప్స్ అవడానికి, హైట్ కొలాప్స్ అవడానికి కారణాలు కూడా ఉంటాయండి. దాంట్లో హ్యూమన్ ఎర్రర్ అనేది ఈ ల్యాండింగ్ టైంలోను, టేక్ ఆఫ్ టైంలోను వాళ్ళు క్షణాల్లో అంటే ఒక 2-3 క్షణాల్లోనే వాళ్ళు ప్రతిస్పందించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందండి. సగటు ప్రయాణికురాలికి ఒక క్వశ్చన్. ఇప్పుడు డీజీసీఏ భద్రతా ప్రమాణాలపైన దృష్టి పెట్టాలి. ఇన్ని రోజులు భద్రతా ప్రమాణాలు ఏంటి, మరి ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇంకా కాస్త ఎక్కువ ఈ భద్రత చాలా స్ట్రింజెంట్ గా ఉంటాయండి రూల్స్. మీరు సివిల్ ఏవియేషన్ లో చూసుకుంటే, ఇంటర్నేషనల్ ఏవియేషన్ లో చూసుకుంటే వీళ్ళ మీద మళ్ళీ డీజీసీఏ మీద మళ్ళీ ఇంటర్నేషనల్ ఏవియేషన్ వాళ్ళు కూడా ఉంటుందండి సూపర్విజన్. ఎందుకంటే వాళ్ళు మన ఎయిర్ క్రాఫ్ట్స్ ని, మన ఫ్లైట్స్ ని వాళ్ళు ఆపరేట్ చేయాలంటే దేర్ ఆర్ చాలా కండిషన్స్ కి వాళ్ళు క్వాలిఫై కావాలి. ఇప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్ అమెరికా వెళ్తున్నాం, దాంట్లో విదేశ వాళ్ళు కూడా ప్రయాణం చేస్తారు. కాబట్టి ఈ స్టాండర్డ్స్ ని వాళ్ళు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది, వాళ్ళు గైడ్ లైన్స్ ఉంటాయి. వాళ్ళు ఇవన్నీ పారామీటర్స్ అన్ని మనము క్వాలిఫై చేయాలి. ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా ఉందంటే దానికి సంబంధించిన డిజిటైజ్డ్ రూపంలో ఉంటాయండి. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఎన్ని గంటలు ప్రయాణించింది,
దీన్ని ఎప్పుడెప్పుడు మెయింటెనెన్స్ చేయాలి, ఇవన్నీ ఆటోమేటిక్ గా అట్లా ఉంటాయండి. అవన్నీ ఏమాత్రం వాళ్ళు మెయింటెనెన్స్ అయిపోయినా, సర్వీస్ అయిపోయినా ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని గ్రౌండ్ చేస్తారండి. ఇప్పుడు కూడా మన దగ్గర రైట్, మీరు అంటున్నారు చాలా స్ట్రింజెంట్ ఉంటాయి, చాలా స్ట్రిక్ట్ గా చేస్తారు, ఫారెన్ డెలిగేట్స్ కూడా ఇందులో ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళది కూడా పాత్ర ఉంటుంది. మరి ఇప్పుడు ప్రత్యేకించి దృష్టి అంటే ఇంకొంచెం స్ట్రిక్ట్ గా చేస్తారు. అసలు ఏముంటాయి భద్రతా ప్రమాణాలు అంటే డీజీసీఏకి సంబంధించి? ఉంటాయి. మీరు చూస్తే మీకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో 150 విమానాలు గ్రౌండ్ అయి ఉన్నాయి. అవి మన ప్రైవేట్ ఎయిర్లైన్స్ సంబంధించినవి. గోఎయిర్ ఎక్కువైనాయి. గోఎయిర్ ఆల్మోస్ట్ 100 విమానాలు గ్రౌండ్ మీద ఉన్నాయి. అంటే అవి స్టాండర్డ్స్ లో ఫెయిల్యూర్ అవబట్టి, ఏమన్నా తప్పులు ఉండబట్టి వాటిని డీజీసీఏ గ్రౌండ్ చేసింది. అలాగే మన మిగతా విమానాలు అన్ని కలిపితే అరౌండ్ 150 విమానాలని ఫ్లయింగ్ చేయకుండా అవి గ్రౌండ్ మీదే ఉంచినాయి అనమాట. వేరియస్ కారణాల వల్ల, ఇట్లాంటి పొరపాటు చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా, సర్వీసింగ్ సరిగా లేకపోయినా, అట్లా ఏమైనా ఫాల్స్ ఉన్నా కానీ. సో అవన్నీ నిరంతరం జరుగుతూ ఉంటాయండి. ఇట్లాంటి యాక్సిడెంట్ బోయింగ్ 737 జరిగింది, మొట్టమొదటి యాక్సిడెంట్ అండి దాని హిస్టరీలో. ఇది దానికి కారణాలు ఇప్పుడు మనకి త్వరగా తెలివి వస్తాయి. ఏదైనా కావచ్చు. అంటే మెయిన్ గా 5 కారణాలు ఉంటాయి. నేను ముందే చెప్పాను మీకు. ఒకటి హ్యూమన్ ఎర్రర్ పైలట్, తర్వాత హ్యూమన్ ఎర్రర్ అదర్ దాన్ పైలట్, తర్వాత బాడీ హిట్స్, తర్వాత సాబటేజ్. కాబట్టి ఈ సాబటేజ్ యాంగిల్ లో కూడా మనం ఎయిర్ క్రాఫ్ట్ ని ఒక విధంగా, మనం ఇదంతా ఊహాగానమే, సాబటేజ్ ఎలా జరుగుతుండొచ్చు అంటే ఎవరైనా. సారీ టు స్టాప్, ఈ బోయింగ్ విమానాలను భారత్ లో ఇకపై నిలిపివేస్తామని చెప్పి అంటూ ఉన్నారు, లేకపోతే 2 ఇంజన్స్ ని ఇకపై స్ట్రిక్ట్, ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వాట్ యు సే? అలాంటిది ఉండదండి. బోయింగ్ చాలా గొప్ప సంస్థ. అది మనకున్న ఎయిర్ బస్, బోయింగ్ ఈ రెండే విమానాలు తయారు చేసేవి. ఒకటి ఎయిర్ బస్, ఒకటి బోయింగ్. వీటిని మనం బంద్ చేస్తే ఆల్మోస్ట్ 80% మన ఫ్లీట్ స్ట్రెంగ్త్ అని బోయింగ్ మనకు ఉన్నాయి. సో అట్లాంటిది ఏమి ఉండదండి. ఇవన్నీ మీరు అనుకుంటున్నారు. బోయింగ్ అనేది ఒక సంస్థ అండి. ఒక విమానం తయారు చేయాలంటే 300 కంపెనీలు కలిసి తయారు చేస్తారు. ఒక ఇంజన్ తయారు చేసే సంస్థ వేరే ఉంటది. ఇప్పుడు ఈ బోయింగ్ లో ఉన్న ఇంజన్ అనేది రోల్స్ రాయిస్ వాళ్ళది. అలాగే సీట్ తయారు చేసేది ఒకళ్ళు ఉంటుంది, ఇంజెక్షన్ సీట్ తయారు చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, టైర్ తయారు చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సో 300-400 కంపెనీలు తయారు చేసి వాటినన్నింటినీ కూడా 300% చెక్ చేసి, అంటే ఒకసారి కాదు 3 times చెక్ చేసి మరి ఆ కాంపోనెంట్స్ తీసుకొని ఇంటిగ్రేట్ చేసి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫామ్ అవుతుంది. రైట్, ఒక ఫైనల్ వర్డ్ అండి మొత్తం ఇన్సిడెంట్ మీద, ఇప్పటి వరకు జరుగుతున్న దాని మీద మీరు ఏం చెప్తారు? ఒక ఫైనల్ వర్డ్. ఇది చాలా దురదృష్టకరమైందండి. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనము ఇట్లా జరుగుతుందని. బోయింగ్ కూడా పెద్ద నిరాశే. వాళ్ళు కూడా ఎప్పుడు ఈ విధంగా జరగటం అనేది ఫస్ట్ టైం జరిగింది. దీనికి కారణాలు మనకి అనలైజ్ చేసిన తర్వాత, అప్పుడు డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అనలైజ్ చేసిన తర్వాత మనకి వస్తుందండి. కాబట్టి మనం స్ట్రింజెంట్ గా మనము చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇంప్లిమెంట్ చేసి, మనము పూర్తిగా డీజీసీఏ తరఫు నుంచి కానీ, తర్వాత పైలట్స్ హ్యూమన్ ఎర్రర్ కూడా జరగకుండా, తర్వాత ఏ విధమైన ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా మనము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని ఇంకా చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు మాతో జాయిన్ అయినందుకు. అది ప్రసాద్ గారు అంటున్నారు, ఇకపై ఇంకా స్ట్రింజెంట్ గా రూల్స్ ఉండాలి, అలాగే తనిఖీలు ఉండాలి అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ జరిగింది మాత్రం చాలా ఘోరమైన ప్రమాదం, దాన్ని ఎవరు ఏం చేయలేం. కానీ ఇకపై అలాంటి ప్రమాదాలు జరగకుండా మాత్రం నివారించడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలంటున్నారు. ఎస్, ఇక నెక్స్ట్ ఐటమ్ మన సెకండ్